మా కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు చక్కటి పాటలు పాడుకొని నీ పరిశుద్ధమైన నామాన్ని మహిమపరిచి స్తుతించి ఘనపరిచి ఉన్నాము తండ్రి. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. అయా ఈ దినమందు తండ్రి ఆత్మీయులు చిన్నాన్న గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలము కుమార్తె నైనా, మరి చిన్నారి చెల్లి యొక్క కుమార్తెను బట్టి తండ్రి పుట్టినరోజు వేడుకలు, ఆశీర్వాదపు కూడికలు ఇంతవరకు మహిమకరముగా తండ్రి మాకు దీవెనకరంగా జరిగించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నాయన నీ విలువైన మాటలు కొన్ని నేర్చుకొని పోచుండగా మా పాపిష్టి జీవితాలకు, మా మారని హృదయాలకు మీ మాటలే శరణ్యము. మీ మాటలు తండ్రి మేము వినుచుండగా మీరే మీ పరిశుద్ధాత్మని యందు సహాయముంచి తండ్రి దీనుడును అల్పుడును పాపినై ఉన్న నన్ను కొన్ని నిమిషాల పాటు తండ్రి నీ పాత్రగా తండ్రి నన్ను వాడుకొనమనుచు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత విలువైనటువంటి కృపా కనికరాలను బట్టి చక్కటి కొన్ని మాటలు మనం విందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చేతుల్లో బైబిల్ సిద్ధపరచుకోండి. మాటలు చెప్పబడుతున్నప్పుడు ఆ మాటల వైపుకే మీ మనసు కేంద్రీకరించాలి. మరలా చెప్తున్నాను, బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయడానికి సిద్ధపడి ఉండండి. రెండవది ఏంటంటే, చెప్పబడుతున్న ప్రతి మాట వైపుకు మీ మనసు కేంద్రీకరించండి, అంటే ఆలోచించండి. ఎప్పుడైతే అలా ఆలోచించగలుగుతామో అప్పుడు చెప్పబడుతున్న మాట మనకి హృదయానికి అర్థమవుతుంది. అంతే. ఇది మాత్రం మనం చేయకపోతే దేవుని బిడ్డలారా, ఏదో ఒక మలయాళం సినిమా లేకపోతే హిందీ సినిమా చూసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. హిందీ సినిమా మలయాళం సినిమా చూస్తే మనకి ఏమన్నా అర్థమవుతుందా? చూసామంతే, అవునా? బొమ్మలు కనపడతాయి అంతే. ఆ మాట ఏంటో అర్థం ఏంటో ఏమి. అలానే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు కూడా ఒక చక్కటి మనసిచ్చి మనం వినగలిగితే నీకు చక్కగా అర్థమవుతుంది. ఒక ఉన్నతమైనటువంటి ఆయన మనసు మనకే అర్థమవుతుంది. అలా అర్థం అవ్వాలి అంటే మొట్టమొదట మన చేతుల్లో ఉంది, ఆయన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటే ఇంకెప్పుడు మన 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 జీవితం అలానే ఉంటుంది. నీకు కూడా చెప్పమంటారా దేవుని బిడ్డలారా? నాకు బాగా భయం ఏంటో చెప్పమంటారా? మరి మీకు అర్థమైందో లేదో కానీ దేవుడు భూమి మీద ఇచ్చిన మానవ జన్మకు ఒక రోజు లెక్క అడుగుతాడు దేవుని బిడ్డలారా. మరలా చెప్తానండి, దేవుడు భూమి మీద ఇచ్చిన మన మానవ జన్మకు, మన బ్రతుకుకు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఏమి లెక్కో తెలుసా? లెక్క అనగానే లెక్కే అంటే కుదరదు. ఆ లెక్కను మరలా మనం విశ్లేషిస్తే మనకి ఇంకా బాగా అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. అంటే వినేదాని గురించి అడుగుతాడు, కూర్చునేదాని గురించి అడుగుతాడు, తినేదాని గురించి అడుగుతాడు, నువ్వు లోకంలో మాట్లాడేదాని గురించి అడుగుతాడు, నువ్వు బ్రతుకుతున్న ఈ జీవిత ఆయుష్కాలంలో, ఈ క్షణికాలంలో ఎంతకాలం నువ్వు జీవించి బ్రతుకుతున్నావో ప్రతి క్షణం కోసం అడుగుతాడండి. దాన్ని టార్గెట్ వేసుకుని చూడండి. అంటే ఇక్కడ కూర్చుంటే మనల్ని అడగడా? ఇక్కడ కూర్చుంటే మనల్ని అడగడా? అడుగుతాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఏం సమాధానం చెప్తాం? భయం ఉండాలండి. దేవుడిచ్చినటువంటి ఈ మానవ జన్మ దేవుడు లెక్కడగడానికి దేవుడిస్తే దేవుని బిడ్డలారా, ఏమండి, ఈ జన్మకి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసా? ఈ జీవితానికి ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసా? హఠాత్తు మరణాలు ఉన్నాయి. ఏమున్నాయి?
ఈ జీవితానికి ఒక ఆనందం ఉంది. ఈ జీవితానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి, విస్తృతమైనటువంటి రంగుల వలయం ఉందనుకుంటున్నావు. కానీ ఈ జీవితానికి హఠాత్తు మరణం ఉంది. ఏముంది? హఠాత్తు మరణం ఉంది. హఠాత్తు మరణం దగ్గర నుండి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో క్షణాన్న, ఏదో నిమిషాన్న, ఏదో టైంలో కన్ను మూసే సమయం వస్తుంది. నిజంగా అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గనక మనం ధైర్యంగా బ్రతుకుతున్నాం. అలా కన్ను మూసామంటే అప్పుడు లెక్క అడుగుతాడు వెంటనే. వెంటనే ఏమండి, ఒక ఆమెండి, దేవుడు త్వరగా వచ్చేసున్నానన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందటండి. పాస్టర్ గారు బాగా చెప్తున్నప్పుడు బుర్రకెక్కి ఆవిడకి ఏమన్నదంటే, ఇదిగో మా అయ్యగారండి, దేవుడు త్వరగా వచ్చేసున్నాడు అని బైబిల్ గ్రంథంలో చెప్పాడండి. ఆయన త్వరగా వచ్చేసున్నాడు అన్నాడు కానీ ఇంకా రాలేదు కనుక గిన్నెలు తోమి 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 ఎత్తుందటండి. అరగదోమి ఎత్తుంది. ఇవే ఏం చేస్తుంది ఇంటికాడ? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యగారి దగ్గర మాట విన్నది. ఏం మాట విన్నదంటే, ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు యేసుస్వామి అనగానే, ఆ త్వరగా వచ్చేస్తున్నాడంటే గిన్నెలు తోముకోవాలి, అన్నం వండుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి అని త్వరగా తోమేస్తుందంటండి. త్వరగా తోమేస్తుందంట, అరగొట్టేస్తుందంట పీస్ అంతా. తోమి 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 ఒకేసారి ఊపిరి గుప్పమని ఆగిపోయిందట. నిజం. సాకునూసులు విన్నా, బలవంతమైన పని చేసిన, ఏదైనా హఠాత్తుగా మనం ఆలోచిస్తే చచ్చిపోతాం దేవుని బిడ్డలారా. వాక్యం విన్నది ఏంటి ఉపయోగం? తోమి 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 టక్కుమని గిన్నె కాడే, పైపు కాడే చచ్చిపోయింది. అప్పుడు అయ్యగారు వచ్చారు. ఏంటమ్మా, ఏంటి ఇలా అయిపోయింది? ఇప్పుడు ఈమె కదా వచ్చింది సన్నిధికి, ఇదిగో వాక్యం విన్నది కదా, ఇదిగో బాప్తిసం తీసుకుంది కదా, ఇదిగో రొట్టు ద్రాక్షరసం తీసుకుంది కదా, ఎందుకు ఈమె ఇలాగ అయిపోయిందంటే, అయ్యగారు ఇదిగో త్వరగా వచ్చుచున్నాడన్న మాట విని చాలా త్వరగా చక్క పెడుతుందండి పనులన్నీని. ఏ పనులు? ఏ పనులు? ఇంటిలో పనులన్నీ చాలా త్వరగా చక్కబెడుతుందండి. చక్కబెడుతూ ఈమె జీవితం చక్కబడిపోయింది దేవుని బిడ్డలారా. అప్పుడు బాధపడాలో, అప్పుడు ఆనందపడాలో, అప్పుడు వేదన పడాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకో తెలుసా? అలాంటి హఠాత్తు మరణాలు మనకు వస్తున్నాయన్నప్పుడు మన గుండెల్లో గుబేలు పుట్టాలి దేవుని బిడ్డలారా. ఏమండి, ఒకరోజు వార్తలు చూశానండి. వార్తలు చూస్తున్నప్పుడు టీవీలో ఏమండి, ఒక అసెంబ్లీలో నాయకులు ఎంతోమంది ఉన్నారు. అసెంబ్లీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అక్కడ మాట్లాడే స్పీకర్ ఉన్నాడు అండి. ఎంతమంది ఉంటారు? అదొక చక్కటి హాలు, ఏసీ ఫంక్షన్ హాల్లా ఉంది అండి. చక్కటి చైర్స్ ఉన్నాయి, జారబడి కూర్చోవచ్చు చక్కగా. అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇదిగో మెంబర్స్లు ఉన్నారు. అందులో మాట్లాడి స్పీచ్ ఇచ్చే ఒక అధికారి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూర్చున్నారు దేవుని బిడ్డారా. అలా కూర్చున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యేలు వింటున్నారు, మంత్రులు వింటున్నారు. ఇదిగో ఒక స్పీచ్ ఇచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు మౌ తట్టుకుని అలా చచ్చిపోయాడు దేవుని బిడ్డ. ఏమైపోయిందంటే గబగబా వచ్చేసారు. ఆ పక్కనున్న బాడీ గార్డులు బాడీ పడిపోకుండా పట్టుకుని సాయం పెట్టుకుని పోయారు అంతే లోనకి. ఎక్కడికి అయిపోయింది. ఈ గొప్ప మానవ జీవితం, దేవుడిచ్చిన ఈ జన్మకి లెక్క ఉందని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఆ లెక్క మరిచిపోతే ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు మనకు అంతం వస్తుందో తెలియనప్పుడు ఆ క్షణాన్ని అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతే రేపొద్దున దేవుడికి ఏం చెబుతాం? ఏమండి, మా స్టెఫనన్న గారు ప్రార్థన పెట్టారండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నానండి అంటే ఊరుకోడా ఆయన? ఏమండి, లేదండి అక్కడ మా అయ్యగారు ప్రార్థన పెట్టారండి, మానకుండా వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతున్నావమ్మా, వెళ్ళిపో. కానీ వెళ్ళి ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తావు? వెళ్ళి ఏం చేశానండి, ఆ తండ్రి గారు ఏం చేశాను ఏంటంటే, ఇదిగో జారబడి కుర్చీ ఉందండి, లేకపోతే కాలు జాపుకుని కుర్చీ ఉందండి, లేకపోతే ఒక కునుకు లాగానండి, లేకపోతే ఆయన చెప్తే చెప్పాడు కానీ ఏమంటే ఎప్పుడు ముగింతాడా అని చూశానండి. ఇలాంటివన్నీ చెబితే నా బంగారపు కొండ అంటాడా? ఏమంటాడు?
బాగా ఏమనండి, ఏమంటాడు? నా బంగారపు కొండ అంటాడా? బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. దేవుడు ముద్దు మాట మాట్లాడతాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. తలాంతులు ఇచ్చే పెట్టే ఒక ఆయన అంటాడండి మంచి మాట. ఒకనికి ఒక తలాంతు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 3 తలాంతులు. ఒక తలాంతోడు చక్కగా ఏవండి దేవుడు మరలా నన్ను లెక్క అడుగుతాడేమో అనుకుని వీడికి తెలివితేటల జ్ఞానం వచ్చి ఏం చేశాడంటే భూమిలోగా పెట్టాడు ఈడు. 2 తలాంతుల వాడు 4 చేశాడు, 3 తలాంతుల వాడు 6 చేశాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎవరిని? 2 తలాంతులు చేసిన వాడిని, 4 తలాంతులు చేసిన వాడిని అన్నాడు ఆయన. 3 తలాంతుల వాడికి, 6 తలాంతులు చేసిన వాడికి బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఒక తలాంతు వాడి దగ్గరికి వెళ్ళాడండి గబగబా దేవుడు. ఏరా అబ్బాయి లే, నీ తలాంత్ ఏది? తలాంత్ అంటే ఏది కాదండి, జీవితమే. తలాంత్ అనగానే మళ్ళీ ఏదో నేనేదో తెస్తాననుకోకుండా నా దగ్గర ఏమి లేవు. తలాంతులు తమలపాకులు లేవు. దయచేసి ఆలోచించండి. జీవితం ఎవరే అబ్బాయి లేగు, నీ నీ తలాంత్ ఏది అని అడిగాడు దేవుడు. అప్పుడు అన్నాడు తెలివైనడాడు, బాగా మేధస్సు గలవాడు. తండ్రి, నువ్వు నాకంటే గొప్పవాడువు, నాకంటే జ్ఞానవంతుడు నువ్వు. మరి నీ జ్ఞానం నా జ్ఞానం సరిపోదు కనుక నువ్వేంటో నాకు అర్థమైపోయింది కనుక నువ్వు ఇచ్చింది మరలా అడుగుతావు కదా. ఒకవేళ ఇవ్వకపోతే నా డిప్ప పగలగొడతావు కదా, అది నాకు ముందే తెలుసు ప్రభువా. అందుకని దాన్ని తీసుకెళ్ళి ఎవరికి కనపడకుండా భూమిలోగా పెట్టాను వెళ్ళి అన్నాడు. భూమిలోగా పెట్టాను కానీ శబాసురా, నా మనసుని ఎరిగిన నమ్మకమైన మంచి దాసుడా. నేను కలుపుతున్నానండి, అందులో లేదండో. శబాసు, నా మనసు ఎరిగిన నమ్మకమైన దాసుడా అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? పనికి మాలిన దాసుడా. పనికి మాలిన దాసుడా అంటే కూర్చుని లెక్కడుగుతున్నప్పుడు అలాంటి సమయాన్ని మనం ఏం వింటున్నామో చెప్పకపోతే అప్పుడు అంటాడండి, పనికి మాలిన దాసులారా. ఏమంటాడు అండి? నేను అన్నాననుకో, ఒకవేళ మిమ్మల్ని ఎవరినన్నా అన్నాను అనుకోండి, నేనే కదా సేవకుడికి వచ్చిన బాధ అదే. ఎవరినన్నా విశ్వాసులు అన్నాడు అనుకో, మా పాస్టర్ గారికి చాలా పొగరండి, ఇంకెళ్ళాం ఆ గుడికి మేము వెళ్ళాం. ఏమంటాడో తెలుసండి ఆయనకి, అది దేవుడేది వెళ్దా ఆయనకి. పాస్టర్ గారు అలాగని వచ్చా పనికి మాలోళ్ళు అన్నారు నన్ను. ఏమన్నారట? పనికి మాలోళ్ళు అన్న. ఆ గుడికి వెళ్ళాం మేము. నేనంటే సేవకుడు అంటే నువ్వు గుడి మానేస్తావేమో. దేవుడు అంటున్నాడు, పనికి మాలిన దాసులారా. ఏమన్నారని అడిగితే రేపు పొద్దున మనకి ఏం చెప్తాను చెప్పండి? అప్పుడు దేవుడి దగ్గర ఏమైనా అనగలమా? చెప్పండి, ఏమైనా అనగలమా? ఇక్కడ ఎలాగైనా మన ఆటలు చెలరేగుతాయి, మన ఆటలు కొనసాగుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆయన చేత పనికి మాలిన దాసులారా అని అనిపించుకోవాలి. పనికి మాలిన దాసు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? యూజ్లెస్ ఫెలో. ఎందుకు పనికిరాని బడుద్దాయ్ అండి, అచ్చ తెలుగండి ఇది. యూజ్లెస్ ఫెలో, ఎందుకు పనికిరాని బడుద్దాయ్ అని అర్థం. ఎందుకో తెలుసా? జీవిత కాలాన్ని ఇచ్చాను, నీకు ఆయుష్నిచ్చాను, నీకు కళ్ళునిచ్చాను, నీకు చెవులిచ్చాను, నా సన్నిధి ఇచ్చాను, సేవకుడిని ఇచ్చాను. ఈ మాటలన్నీ వినకుండా నువ్వు బడుద్దాయిలా బరికావురా, పనికి మాలిన దాసుడు అంటారు దేవుని బిడ్డలారా. అలా అనిపించుకునే పరిస్థితి మనకు రాకూడదని ఒక ఉన్నతమైన మాటలు వారం వారం చెప్పుకుంటూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు పాటలో పడతానండి, ఇప్పుడు దా ముక్కలు అడ్డాయి. మనం శ్రమల దినాల్లో ఉన్నాం. ఎప్పుడున్నాం? ఇప్పుడు శ్రమలు దినాలు, శిలువ ధ్యానాలలో ఉన్నాం. మంగళవారం 7 మాటలు ఒక్కొక్కటి విడిచిపెడుతూ వస్తున్నాం. పోయిన మంగళవారం మంచి మాట చెప్పామండి. ఏ మాట చెప్పాను? జ్ఞాపకం ఉందండి? వందనాలు. నేను అడిగితేనే లెక్క చెప్తే లేదు మీరు. ఎడిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళే, ఎవరు లేని వాళ్ళేం కదా, అందరూ ఉన్న వాళ్ళే. ఏమండి, నేను పెద్ద తలాది పెద్ద గొప్పవాడిని ఏం కాదు, దేవుడు అంత గొప్పవాడిని కాదు. పోయిన మంగళవారం మంచి మాట చెప్పాము, సిలువలో మాట. ఇడు మొత్తం కలిపేస్తాడు మా తమ్ముడు, ఏదోటి ఆడరానియను అని. రైట్, మా తమ్ముడు చెప్పి కరెక్ట్ అండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎంత మంచి మాట విన్నామండి. అప్పుడు దేవుడు ఎవరి కోసం ఏడవన్నాడు? అప్పుడు మన బిడ్డల కోసం,
మన కోసం ఏడుస్తున్నావా? ఏడం. సరే. అది చక్కటి మాట మనం విన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వారం కూడా ఒక మంచి మాట, సిలువలో ఒక మాటే మనం మాట్లాడుకుందాం మరలా. ఇదే మాటో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి మాట. చూద్దాం. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. పాఠంలోకి వెళ్తున్నాను. ఇంకా పాఠం చిన్నదే, ముగిచ్చేస్తాం త్వరగా. జాగ్రత్త వినాలి. బైబిల్ తీసి కాన్సంట్రేషన్ పెట్టండి, మనసు పెట్టండి దయచేసి. లూకా రాసిన సువార్త, ఇది సిలువలో మాటే. అంటే 7వ మాట మాట్లాడుకుంటున్నాం మనం. రేపు వచ్చే వారానికి ముగింపు అయిపోతుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసుండి. శ్రమల దినాలు రేపు వచ్చే వారానికి ముగింపు అయిపోతుంది. ఇది అప్పుడు చెబుదాం అనుకున్నాను కానీ ఏమ్మా పై వచ్చే వారం అవుతుంది. రైట్. అయితే ఇంకా 3 మాటలు ఉన్నాయి కనుక 3 మాటలు నేర్చుకుందాం. ఓకేనా? లూకా రాసిన సువార్త 46వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త, వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము, 23వ అధ్యాయము 46వ వచనం చూడండి దేవుని బిడ్డలారా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇంకా అమ్మ మరలా అదే కంటిన్యూ, మళ్ళీ చదువమ్మ 46 వచనం నుంచి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఏమంటున్నాడండి యేసుప్రభువు వారు? జాగ్రత్తగా వినాలి. ఇది సిలువలో మాట. సిలువలో కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో, కొన్ని క్షణాలలో ప్రాణం పోతున్న సమయాన్న ఆ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు యేసుప్రభువు వారు ఆయన నోట నుండి వచ్చే మాట ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రికి యేసుప్రభువు వారు ఏం అప్పగించుకుంటున్నాడు? ఏమండి? ఆత్మను అప్పగించుకుంటున్నాడా? ఏమండి? మనం దేవునికి అప్పగించుకోవాల్సింది ఏముందో ఒక ఉన్నతమైనటువంటి నిజరూపను చూపిస్తున్నాడు అక్కడ. జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు తండ్రి, దేవా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే దేవుడికి ఏమిస్తామండి మనం? ముగిస్తాను. దేవుడికి ఏమిస్తాం? దేవుడికి ఇచ్చే ఉన్నాయి తెలుసండి. మన ఇంట్లో మొదటిగా కాసే అనపకాయ అది కాదా? ఏమండి? మనం తినగా మొదట్లో తీసుకునే గుప్పుడు బియ్యం కదండి. తెస్తున్నారు, నాకు మంచిదే. ఏమండి? మనం సంపాదించినటువంటి జీతంలో అందులో మొదటి పొలంలో ఒక వంతు దశమ భాగం ఇస్తాం దేవుడికి. బాగా వినాలి. ఏమండి? ఇంకా ఏమిస్తాం దేవుడికి? ఒక అరటిపండు ఇస్తాం, ఒక యాపిల్ పండు ఇస్తాం, ఒక గుడ్డు ఇస్తాం. అదిగో మా మామగారు కోడిస్తారు కొంతమంది అండి. కోడిస్తే కోసుకుంటారు, ఎక్కడైతే పాటగారు తినేస్తారని గుడ్డు ఇస్తాం. చూసారా? ఇదంతా ఎవరికి ఇస్తాం? దేవునికి ఇస్తామంటండి బాబు. ఏమండి? యేసుప్రభు వారికి ఆ సిలువలో పాపం ఆయన అలాగా ఒక కొన్ని నిమిషాల్లో చచ్చిపోయి, గంటల్లో, ఒక నిమిషవాదిలో చనిపోయే వ్యక్తి ఏమండి దేవుడికి ఏమిస్తున్నాడండి ఆయన? తండ్రి, నీ చేతికి నా ఆత్మను. మనమేమిస్తాం? కోడిగుడ్డు ఇస్తాం, అనపగా ఇస్తాం, మొదటగా పుట్టినటువంటి కోడిగుడ్డు ఇస్తాం, అనపగా ఇస్తాం, ఏమండి? బియ్యం ఇస్తాం, ఏమండి? దశమ భాగం ఇస్తాం, ఇంకా బాగా మరి కానుకలు ఇస్తాం. కానీ దేవుని బిడ్డలారా, అక్కడ తాగిపోతాం. కానీ చచ్చిపోయిన తర్వాత తండ్రి, నీ చేతికి నా ఆత్మను అనగలమా? అక్కడ గుండెల మీద చేసుకుని చెప్తాను. నాకు ఎక్కడ ఆగిపోనండి వాక్యం కాదు. నేను
ఏమండి ఆ మాట అనగలమా చెప్పండి? ఆ మాట అనగలరా ఎవరైనా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకు అప్పగించాలి? బాగా వినాలి. అండి మానవ శరీరంలో నుండి 2 శక్తులున్నాయి. బాగా వినాలి. నేను ఎన్నో సార్లు చెప్పాను. మరలా ఈ సందర్భం వచ్చింది గనక చెప్తున్నాను. ఈ మానవ దేహములో 2 శక్తులున్నాయి. ఒకటి ఇదిగో ఆత్మ, 2 దేవుడు. ఈ దేవుడు ఈ జీవము కలిగిన ఆలయములో ఉంటాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ మనలో ఉంది. ఈ రెండిటి మధ్య ఈ దేహములో ఉన్నప్పుడు ఎంతకాలం మనం ఉంటామంటే దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవితం 60-70 సంవత్సరాల చిన్న జీవిత కాలం ఈ భూమి మీద వెళతాది. ప్రారంభంలో నుండి ఆయుష్కాలం దేవుడు ఎంత ఇచ్చాడో తెలుసా? 1000 సంవత్సరాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఇచ్చినటువంటి దేవుడు ఇదిగో మానవ జీవితాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ దేవుని బిడ్డలారా ఇదిగో 60, 70, 80 సంవత్సరాలకి తగ్గించేశాడు దేవుని బిడ్డలారా. అలా తగ్గించేసినటువంటి కారణంలో 1000 సంవత్సరాలు ఇచ్చిన వారు తండ్రికి అప్పగించుకోవాలి ఆత్మ. 20 సంవత్సరాలు ఇచ్చిన వారు తండ్రికి అప్పగించుకోవాలి ఆత్మ. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇచ్చిన వాడు కూడా తండ్రికి ఆత్మ అప్పగించుకోవాలి. అయితే ఎందుకు ఇచ్చుకోవాలి అంటే ఈ ఆత్మనిచ్చింది ఎవరు? ఎవరిచ్చారు ఈ ఆత్మ? ఆత్మ ఉంటేనండి మన అందం, ఆత్మ ఉంటేనండి మన జీవితం, ఆత్మ ఉంటేనండి మన కదలిక, ఆత్మ ఉంటేనే మన రంగులు రావటం ఆట. ఆత్మ కాస్త గుటుక్కుమంటే తర్వాత నిన్ను ఎవ్వడు కదిపినా కదలనటువంటి శవం. అలాంటి పరిస్థితి ఒక ఆత్మ దేవుడిస్తే, ఆ దేవుడు తల్లి గర్భమందు నీకు ఆత్మను దయచేస్తే, ఆ ఆత్మ ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ జీవితాన్ని 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని భూమి మీద నువ్వు కొనసాగిస్తున్నప్పుడు రేపో మాపో హఠాత్తు మరణంగా మనం చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు, లేక ఆయుష్కాలం పూర్తయిపోయినప్పుడు, కన్ను మూసిన తర్వాత అప్పుడు అంటామండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను ఏమండి ఏమండి బాగా ఇంకా కిందకి వెళ్ళి చెప్తానండి. ఏమండి మన ఇంటికి ఎవరన్నా కూర వేయమని ఏదన్నా ఒక అమ్మ వచ్చింది అనుకోండి, గిన్నె తెచ్చుకున్నావా అని అడుగుతారు. తెచ్చుకోలేదు. సరే నీ గిన్నెలు వేసిచ్చి, ఇందులోని గిన్నెలు వేసిచ్చి, కూర వేసుకుని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా గిన్నె జ్ఞాపకం చేసుకుని మరలా అప్పగించేస్తుంది. మొన్న కూర వేసావు కదా, నీ గిన్నె నాకెందుకు, నీ గిన్నె నాకెందుకు. ఏమండి ఒక గిన్నె కోరేసిన గిన్నె నువ్వు తిరిగిచ్చేయాలన్న జ్ఞానం నీకుంటే, దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉండి రంగులు రాటం ఆడిన నీవు చచ్చిపోయిన తర్వాత దేవుడు ఆత్మ అడిగితే అప్పుడు ఇవ్వాలన్న జ్ఞానం మనిషిలైన మనకు లేదా? చెప్పండి దేవుని బిడ్డలారా, లేదా? కప్పు కూర గిన్నెత్తేనే, లేకపోతే టీ పొడి మిత్తేనే, టీ సొక్కిత్తేనే మళ్ళీ గిన్నె గ్లాస్ ఇచ్చేస్తున్నారండి బాబు. నేను చాలా గమనిస్తాను ఈరోజు. టీ సొక్కిత్తేనే, ఏదిత్తే అది తిరిగి ఇచ్చేయాలన్న మంచి మనసు మీకుంటే, ఆలోచన మనకుంటే, మనిషికుంటే, మరి దేవుడిచ్చిన ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఈ దేవాలయంలో ఈ ఆత్మ ఇదిగో దేవుడు శిలువ మరణమందు చనిపోతున్నప్పుడు తండ్రి దగ్గర నుండి ఒక ఆత్మ తెచ్చుకున్నాను. ఎప్పుడు తెచ్చుకున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గర్భాన్న ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆత్మ తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన జీవితకాలం ఎంతో తెలుసా? యేసుప్రభు వారి జీవితకాలం ఎంత? చెప్పండి అమ్మా. నా మాట నేనే ఇంగ్లీషులో ఏం చెప్తలేదు, తెలుగులోనే చెప్తున్నాను. యేసుప్రభు వారికి ఎంత జీవితకాలం? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు చచ్చిపోయిన తర్వాత ఆ శిలువ మురాని మీద ఉండి చివరి మాట మాట్లాడుతూ, తండ్రి దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నాకిచ్చో నీకు ఇచ్చేస్తున్నాను, నాకిచ్చో నీకు ఇచ్చేస్తున్నాను. ఎంత మంచివాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏమి నేర్చుకోవాలి దీని ద్వారా? యేసు ప్రభువారికే కాదండి ఆత్మ, భూమి మీద బ్రతుకుతున్న ఈ కోటాను కోట్ల జనాంగాన్ని అందరికీ ఆత్మ ఉంది. చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ తండ్రికి నువ్వు అప్పగించుకోవలసిన బాధ్యత నీకుంది. నా ఎట్ట వచ్చినట్టు బ్రతికేస్తాను,
నా ఇట్ట వచ్చినట్టు జీవించేస్తాను, నన్ను ఎవడు అడుగుతాడు, నాకు డబ్బు ఉంది, ఓ లేకపోతే నాకెవరో అవసరం లేదు అని అనుకుంటున్నావా? ఒక రోజు చచ్చిపోయి హఠాత్తు మరణం రోజు అప్పుడు నువ్వు అనాలి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, అప్పగించుకొనుచున్నాను అని అనాలి. అంటే దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. అట్టి ప్రకారం మనం బ్రతికితే మన ఆత్మ ఆయన అప్పగించుకుంటాడు. అయితే యేసుప్రభువారు ఆ మాట అనడానికి ఆయన ఎంత ధైర్యవంతుడో తెలుసండి. ఆయన ఎంతగా బ్రతికాడో ఆ బ్రతికిన బ్రతుకును మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము. యేసుప్రభు వారు మాట్లాడుతున్నాక యేసుప్రభు వారి మాటకి ఈ మాటకి ఎంత టూకీగా సూట్ అవుతుందో చూడండి. ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నావంటే నువ్వు ఎలాగ అప్పగించుకుంటున్నావయ్యా అంటే, నేను ఒక దోవను కనుక్కున్నాను, ఆ త్రోవ మీకు కూడా చెబుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించున్నదంట. ఏటున్నదంట? మనకి సాక్షి సమూహం ఉందట. ఏటి సాక్షి సమూహం అంటే? ఇది వార్తాపత్రిక కాదు, ఇది సాక్షి పేపర్ కాదు, ఇది సాక్షి టీవీ కాదు, ఇది ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరి సాక్షి సమూహం అంటే వార్తాపత్రిక కాదు, సాక్షి టీవీ కాదు, భక్తుల యొక్క సాక్షి జీవిత చరిత్ర సమూహముగా ఉందంట మేఘం వలె. ఎవరు? ఒక ఏలియా సాక్ష్యంగా ఉన్నాడు, ఒక నోవహు సాక్ష్యంగా ఉన్నాడు, ఒక దావీదు సాక్ష్యముగా ఉన్నాడు, ఒక అబ్రహాముగా సాక్ష్యముగా ఉన్నాడు, ఏమండి ఒక మోసే సాక్ష్యముగా ఉన్నాడు, ఒక దానియేలు సాక్ష్యముగా ఉన్నాడు, ఏమండి ఒక యెషయా, ఒక ఇర్మియా, ఏమండి ఒక హేజ్కేలు, ఒక యోబు, వీళ్ళందరూ సాక్షి సమూహంగా ఉన్నారటండి బాబు మేఘంగా. ఎక్కడున్నారో తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను సిద్ధంగా ఉన్నారట వాళ్ళు. ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సాక్షి సమూహం? ఈ సాక్షి సమూహం ఎలా సిద్ధంగా ఉన్నారు అంటే, దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతికారు గనక ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంటుండగా మీరెందుకు తండ్రి నా చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? ఏమండి ఎవరన్నా బాగా బ్రతకాలనుకో ఎవరిని చూపెడతాం? ఎవరిని చూపెడతాం? మామగారు ఎవరిని చూపెడతాం? బాగా బతికినోడిని కదా, చెడిపోయినోడిని చూపెడతామా? బాగా బ్రతకాలంటే ఎవరిని చూపెడతాం? బాగా బ్రతికినోడిని చూపెడతాం. ఇక చూడరా 2 మేళ్ళు కట్టాడు, అది చూడరా 2 కార్లు కొన్నాడు, లేదులేండి మన కార్లు లేవులేండి. ఏమండి ఆడు చూడరా చక్కగా పనికి వెళ్తున్నాడు మానకుండా, ఇలా చూపెడతాం. కానీ బాగా ఆడు జీవించాలి అంటే, మారాలి అంటే బాగా బ్రతుకును ఎలాగైతే చూపిస్తామో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానయ్యా అని అన్న ఆయన అంటున్నాడండి. నేను ఎలాగా, వీరెలాగా, మీరు ఎలాగని తల్లకిందులు అయిపోకండి. గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించుంది. మేఘం ఎలా ఉంటుందండి? ముగిస్తాను. మేఘం ఎలాగుంటుంది అండ్ మేఘం ఎలాగుంటుంది తెలుసు కదా? వర్షం వచ్చినప్పుడు మొత్తం నల్లగా కీకామండలం కింద మూసేద్ది. ఎడు చూసినా మంచిది. బాగా అర్థమవుతుంది ఇది మీకు. ఓకే, మేఘం ఎలాగైతే ఆవరించేసిందో అలాగే క్రిందమో ఆయన పిల్లలమైన మనం ఉన్నాం. ఆయన ఆత్మను అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. పైనేమో మేఘం వలె భక్తులందరూ ఆవహించి ఉన్నారట. కాపాడుతుందా మనకి? దాన్ని పోల్చాడు మేఘంతో. స్టెఫన్ గారు మేఘాలు ఉన్నాయి కానీ మోసి ఎక్కడ కనపడుతున్నాడండి, పౌలు ఎక్కడ కనపడుతున్నాడు అనకండి. పరదేశంలో ఉన్నారు వాళ్ళు. మేఘము వలె ఆవరించి ఉన్నారంట. ఇంత గొప్ప సాక్షి సమూహము తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకోవడానికి వాళ్ళు ఉంటుండగా ఏ ఒక్కరి జీవితం కూడా అర్థం కాలేదా నీకు? ఏ ఒక్కరి జీవితం కూడా బుర్రకెక్కలేదా? దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు. ఇప్పుడు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా మనము కూడా అప్పగించుకోవలసిన ఆత్మలు గలవారము. మనము కూడా ప్రతి భారమును, ఇదిగో ఒక భారం ఉందంటండోయ్. ఏ భారం ఇది? సులువుగా సిక్కులు పెట్టే ఒక భారం ఉందంట. ఏటి భారం? పాప భారం. భారం అనగానే మనకేం గుర్తొస్తది? అప్పుల భారం. అవునా? ఇల్లు భారం, పెళ్లి భారం. అవునా? అప్పుల భారం, ఇల్లు భారం, పెళ్లి భారం. దీన్ని మించిన భారం మరొకటి మనకి ఎప్పుడు గుర్తు రాదు అసలు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఎంత మంచి మాట చూడండి. సులువుగా సిక్కులు పెట్టే ఈ భారం అన్ని భారాల కంటే పెద్ద భారం ఇది. అన్ని భారాల కంటే పెద్ద భారం. ఈ భారం ఏం చేస్తుందంట? సులువుగా సిక్కులు పెడుతుందట. సిక్కుముడులు ఎన్నో చక్కగా ఇప్పుతుంది. కొంచెం కలుపుతున్నాను, ఏమనుకోకండి. సిక్కుముడులు ఎన్నో చక్కగా ఇప్పుతుంది. ఇది సులువుగా సిక్కులు పెట్టే భారం నీకుందే. ఆ భారాన్ని నువ్వు తొలగించుకుంటే, ఆ భారాన్ని వదిలించుకుంటే, ఆ భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే ఆ భారాన్ని నువ్వు వదిలించుకుంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటావు. క్లూ ఇచ్చేసాడండి దేవుడు. అంటే దేవుడు ఎంత మంచోడండి. ఆయన అప్పగించుకుంటమే కాకుండా ఎలాగ అప్పగించుకుంటున్నారో సాక్షి సమూహాన్ని చూపించాడు. అలాగే మనం కూడా ఎలాగ తండ్రికి అప్పగించుకోవాలో, ఆ అప్పగించుకునే భారంలో సులువుగా పెట్టే ఆ పాపాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా విడిచిపెట్టండి అంటున్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు చదవమ్మా. విశ్వాసమునకు కర్తయు, బాగా ఆలోచించండి. సులువుగా సిక్కులు పెట్టే ఒక భారం ఉందంట. ఆ భారం ఉంటే తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించుకోలేము. తర్వాత మరలా అంటున్నాడు, ఇదిగో ఇక సాక్షి సమూహం కనబడుతుంది. మీకు అర్థం కాలేకపోవచ్చు. సులువుగా సిక్కులు పెట్టే పాపం ఉంది, అది మీకు అర్థం కాకపోవచ్చు. మరలా చెప్తాను వినండి అమ్మా, జాగ్రత్త వినాలి. అక్కడ సాక్షి సమూహం మేఘం వలె భక్తులు ఉన్నా మనకి అర్థం కాలేదు. ఏమ్మా? అర్థం కాలేదు. ఎందుకంటే యోబా మనం చూసామేంటి ఎలాగో బతికాడు. మోషేయా మనం చూసామేంటి ఆయన ఎలాగో బతికాడు. ఏమంటే ఇదే కదండి థాట్ అందరికీ. దావీదా రాజండి, లేకపోతే ఎలాగో బతికాడు, మనకి ఎందుకండి, ఇదే కదా థాటు. కానీ ఆకాశము మేఘము వలె ఆవరించి ఉన్న భక్తుల సమూహం నీకు అర్థం కాకపోతే, ఒక సులువుగా సిక్కులు పెట్టే ఒక పాప భారం ఉంది, ఇది నీకు అర్థం కాకపోతే, ఇక ఉన్నతమైనటువంటి గొప్ప ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా విందాం. ఇదిగో చదవమ్మా. విశ్వాసమునకు కర్త, ఇదిగో ఆ ఆవరించి ఉన్న మేఘంలో ఉన్న భక్తులకి కర్తే. ఇదిగో భూమి మీద ఉండే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపానికి కూడా తీసివేసే కర్తే. ఆ కర్త యేసు వైపు చూచి, ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? యేసు వైపు చూడాలి. యేసు వైపు ఎందుకు చూడాలి? శిలువ మ్రాణులు ఆఖరి క్షణములు కొన్ని నిమిషాల్లో చనిపోతున్నప్పుడు మాట్లాడుతున్న మాట, తండ్రితో మాట్లాడుతున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అలా అప్పగించుకున్న ఆయన్ని చూస్తే, ఆ కర్తను చూస్తే నీ విశ్వాసము నీ ఆత్మ తండ్రికి అప్పగించుకుంటావు అంటున్నాడు దేవుని బిడ్డలారా. చదవమ్మా. నీ ఎదుట ఉంచబడిన, ఎవరి ఎదుట? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. ఏ పందెం ఉందట? జీవిత గమ్యములో, ఈ జీవిత గమనములో, ఈ జీవిత గాత్ర యాత్రలో ఒక పరుగు పందెం ఉందంటే ఏంటా పందెం? ఈ ఆత్మని నరకానికి అప్పగించుకుంటావా, తండ్రికి అప్పగించుకుంటావా? ఈ పందెం ఉందన్న సంగతి ఎవరికైనా అర్థమైందండి? అమ్మా ముగిస్తాను. మన జీవితంలో ఒక పరుగు పందెం ఉందని ఎవరికైనా అర్థమైందా? మన జీవితంలో పరుగు పందెం ఉందండి మనకి. ఏంటనుకున్నారు? అప్పుల పరుగు పందెం. అవునా? అప్పుల పరుగు పందెం, పెళ్లి పరుగు పందెం. ఏమండి? ఏదైనా తినే కష్టంతో మన పొట్ట నింపుకునే పరుగు పందెం కోసం కనబడతాం తప్ప, ఇదిగో నీ ఆత్మను నరకానికన్నా లేక తండ్రి చేతికన్నా అప్పగించుకునే ఒక పందెం ఉందని జీవితంలో అన్న సంగతి అర్థమైందా? అలాగ అర్థమైతే దేవుని బిడ్డలారా ఎలా బ్రతకాలో మనకు అర్థమైపోతుంది. దేవుని బిడ్డలారా నిజం.
నీ ఎదుట ఉంచబడిన మన ఎదుట ఉంచబడిన ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో నిన్ను ఎవరు చూపిస్తున్నారో తెలుసా? మేఘం వలె ఆకాశమందున్న సాక్షి సమూహము భక్తులున్నారు. వాళ్ళు కనబడతలేదా నీకు? ఓన్లే ఇదిగో ఆళ్ళు కనబడకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాప భారం ఉంది. అది కనబడతలేదా? అది కనబడతలేదా? పోన్లే ఇదిగో విశ్వాసమునకు కర్త అయిన యేసున్నాడు. ఈయనైనా అర్థమవుతుందా? ఈయనైనా కనబడుతున్నాడా? ఒక శిలువ మ్రాను మీద ఆయన ప్రాణాన్ని పోతున్నప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని అంత ధైర్యంగా అప్పగించుకున్న వ్యక్తిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ఎంత చక్కగా పరుగు పందులో గెలిచాడు. నీ జీవితం అనే పరుగు పందులో నువ్వు గెలుస్తావా? అర్థమవుతుందా నా మాటలు? నీ జీవితం అనే పరుగు పందులో నువ్వు గెలుస్తావా? ఎందుకు గెలుస్తావు అంటే రేపో మాపో హఠాత్తుగా మనకొచ్చే మరణాలు మనకున్నాయి. ఏమండి బాగా ఈరోజు అంటున్నారండి, డాల్డా కొవ్వు నూనెలు తినేసటండి ఏమొచ్చేస్తున్నాయంట? అదిగో మా చెల్లి చెప్తుందండి. ఇంకా వచ్చేసేది ఏంటో తెలుసండి, ఒక రోగం పోవడానికి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయేవారు చాలామంది. ఏమండి అది పోవడానికి ఏం చేశారంటే డోసులు వేయించుకున్నారు. డోసులు కాదండి, ఏంటి డోస్, మొదటి డోస్, రెండో డోస్, మూడో డోస్, చేతులు పైకి లేగనెత్తలేదు, ఏకంగా పై డోస్. అవునా? ఈరోజు డాక్టర్ల గారి దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అంటున్నారు, ఏమండి చేత్తే చేశారు కానండి కరోనా డోసు, మాకు మాత్రం చేతి నిండా బాసుల్లో పడుతున్నాయంటండి వాళ్ళకి. అన్నీ హార్ట్ అటాక్లే, చిన్నపిల్లలకి హార్ట్ అటాక్లే, పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్. అసలు హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది తెలుసా? వయసు అయిపోయిన పెద్దవారికి వస్తుంది, కానీ చిన్న పిల్లలకి వస్తుంది. దేవుని బిడ్డలారా, మా నాన్నగారిని హాస్పిటల్లో పెట్టినప్పుడు అండి, అపోలో హాస్పిటల్లో ఒకరోజు నైటు నేను ఉన్నప్పుడు ఒక మంచి సంఘటన చూసామండి. నిజంగా ఒక పాప ఇంచుమించు 14 సంవత్సరాలు ఉంటుంది, పాప చదువుకుంటుంది. ఆ పాప ఏమండి స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఏమండి సడన్గా ఏం చేశారంటే ఏమండి ఒక బైకోడు వచ్చి ఏం చేశాడంటే గుద్దేశాడట. ఎవరిని? పాపని. గుద్దేగానే కౌకు దెబ్బ తగిలి ఎల్లకిత్తలా పడిపోతే ఆ షాక్కి తలకి తగిలి హార్ట్‌కు స్ట్రోక్ వచ్చి వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ నైట్ తీసుకొచ్చేసారు అంబులెన్స్ మీద. అంతగా చూస్తే పాపకి ఎంత వయసు? ఒక 14 సంవత్సరాలు పాప. నిజంగా పిల్లలు ఆళ్ళ స్నేహితులు వచ్చారు తప్ప ఆళ్ళ తల్లిదండ్రులు, ఆళ్ళ పెద్దవారు కూడా రాలేదు. అంటే చిన్న పిల్లకి ఏంటంటే హార్ట్ అటాక్. అన్నీ ఆ కేసులే ఎక్కడ? ఇటు ఈ పిల్లకి కూడా హార్ట్ అటాకే. ఏమండి బ్రతికిందో ఉన్నదో లేదో తెలియదు కానీ ఏమండి జీవిత హఠాత్తు టార్క్ ఇదిగో గుండు హార్ట్లు వస్తున్నాయంటే ఏదో రోజు మనం సిద్ధంగా ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, విశ్వాసమునకు కర్తైన యేసు వైపుకు ఒక్కసారి నువ్వు కళ్ళెట్టి చూడరాదు. ఎందుకంటే ఆయన అప్పగించుకున్నప్పుడు ఆయన చూస్తే నువ్వు కూడా అప్పగించుకుంటావు. ఆయన్ని చూడకుండా నన్ను చూసావనుకో అప్పగించుకో. విశ్వాసులను చూసావనుకో అసలు అప్పగించుకో. లోకాన్ని చూసావనుకో అసలు అప్పగించుకో. ఎవరిని చూడాలి ఇప్పుడు? ఏమ్మా ఎవరిని చూడాలి? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎలా కనబడతారు? ముగించేస్తాను, ఇంక చివరికి వచ్చేసింది, వెళ్తుంది ముక్కలు వెళ్ళనివ్వండి. యేసు ప్రభువారిని చూడాలన్నారు, రైటే ఏండి. మరి స్టెఫనయ్య గారు చెప్పారు యేసు ప్రభువారు చూడమన్నారు కనుక చూసేసామంటే ఎలా చూస్తాం? ఫోటోలోనా అండి? నాకు అలాగ అర్థమైంది. మరి ఏమ్మ చెల్లి, యేసు ప్రభువారిని ఎలా చూస్తాం? ఫోటోలోనా? సిలువ మీద? ఏమండి లేకపోతే ఆ యేసు ప్రభువారిని ఎలా చూస్తాం మనం? సినిమాలోనా? కరుణమయుడు సినిమా వేసుకున్నా? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపుకు నువ్వు చూడాలి అన్నాడు కదా దేవుడు. ఆయన దగ్గర నువ్వు చూడాలి అంటే దేవుని బిడ్డలారా, ఆయన ఎలా చూడాలి నువ్వు? ఆయనే చెప్తున్నాడు కిందకి, కిందకి కిందకి చూడండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే. ఇప్పుడు ఏం చూశాడు యేసుప్రభువారు? జాగ్రత్త వినాలి. యేసుప్రభువారు ఏం చూశారు? ఎదుట ఆయన పరుగు పందులో ఒక ఆనందం ఉందంటే ఏంటి ఆనందం? పరలోకం అనే ఆనందం ఉంది, ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలనే ఆనందం ఉంది. ఆ దాని కొరకు ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి ఇదిగో సిలువను సహించి
దేవుని సింహాసనమును యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడటండి. ఏంటి ఏం చూశాడండి యేసుప్రభు వారు? ఆనందాన్ని చూశాడు. మనం ఏం చూస్తున్నాం? యేసుప్రభు వారి బొమ్మ చూస్తున్నాం. అవునా? యేసు వైపుకు చూచి అన్నారని ఆయన ముఖం చూస్తే తెలదు. ఆయన ఎవరిని చూశారో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరిని చూశాడు? ఆయన పరలోకమందున్న ఆ మహాపట్టణాన్ని చూశాడు. తన ఎదుట ఉంచబడిన ఒక ఆత్మను చూశాడు. ఈ ఆత్మ చచ్చిపోతే తండ్రికి అప్పగించుకోవాలనే ఒక మహానందం చూశాడు. అప్పుడు దేవుడు చూసినటువంటి ఆ ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తే ఎంత ఆనందం అండి! అప్పుడు ఎంత ఆనందం! అదండి ఆయన చూసింది. అలాంటి ఆత్మను అప్పగించుకునే ఆనందాన్ని యేసుప్రభు వారు చూస్తే ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇప్పుడు మనం చచ్చిపోతే మనం ఏం చూడాలి? మనం చచ్చిపోతే కాటి కాపరాల్లాగా ఇది చూడతాం. ఏది? శ్మశాన పోయి చూస్తాం అనుకుంటున్నావా? జనాన్ని చూస్తాం అనుకుంటున్నావా? కాదు. మనం చచ్చిపోతే కూడా మన ఎదుట ఉంచబడిన ఒక మహా ఆనందం ఉంది, పరలోకం ఉంది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చూడండి. ఎంత మంచి మాట అండి! గుండె ధైర్యంతో ఉండాలండి ఈ మాట. నిజంగా ఈ మాట అనాలంటే ఏమంటే దొంగతనం చేసినోడికి దొంగతనం చేయలేనోడికి తేడా ఏంటి? ముగిస్తాను, అయిపోయిందండి. దొంగతనం చేసినోడికి దొంగతనం చేయలేనోడికి తేడా ఏంటి? దొంగతనం చేయనోడు ధైర్యంగా వచ్చి మాట్లాడతాడు. దొంగతనం చేసినోడు ఏం చేస్తాడు? తడబడతాడు, ఉరుగుతాడు, బెదురుతాడు, మాట తర్వాత మాట తప్పట మాట ఆడతాడు. అవునా? అవునా? అప్పుడే దొరికేస్తాడు. ఇది మీకు అర్థమైతే తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాడు. నువ్వు ఏది ఎతుకుతున్నావో, ఏది ఆనందం కొరకు పరిగెట్టావో నువ్వు చక్కగా ఆయన చేతిలో పెడితే తడబడకుండా ఆయన చేతిలో పెడతావు. ఒకవేళ లోకం వైపుకు నువ్వు పరుగు పందులో పరిగెడితే నువ్వు కూడా ఆయన ఎదుట ఏం చేస్తావు? నేను కూడా ఏం చేస్తాను? మనము కూడా ఏం చేస్తాము? తడబడతాం. తడబడితే ఆయన దగ్గర మనం దోషులుగా దొరికిపోతాం. దొరికిపోతే అప్పుడు అడుగుతాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా? పనికి మాలిన చెడ్డ దాసుడా. ఇదిగో దేవదూతలకు, దేవుని బిడ్డలైన మీరు కాకుండా దేవదూతలకు సిద్ధపరిచిన కటిక చీకటి బిలములోనికి, అగ్నిగుండంలోనికి పొండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఎంత బాగుందండి! ఇప్పుడు చెప్పండి, మనకు ఉన్నది ఆత్మ ఇప్పుడు ఉందా? గుండెల మీద చేసుకోండి అమ్మా, ఉందా? ఇప్పుడు అప్పగించుకున్నప్పుడు ఎలాగుంటామో మీరే నిర్ణయించుకోండి. ప్రభువు చెప్పిన మాటను బట్టి ఆయన అప్పగించుకుని ఉన్న ఉన్నతమైనటువంటి ఆయన్ని చూసే ఆనందము, ఆయన చూసే పరుగు పందెం, ఆయన అప్పగించుకున్న జీవిత విధానం మనం చూడగలిగితే ఒక ఉన్నతమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అదే యేసు ప్రభు వారిని చూస్తే మరొక కోణం కనబడుతుంది. ఆనందము, పరుగు పందెము. అదే కాదు, ఆయన జీవితంలో ఏం కనబడుతుందంటే, ఈ దేహములో ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదన, అది చూడాలి. ఎవరి కోసం రోదన? ఎవరి కోసం రోదన? ఆయన మన కోసం రోదన. ఆయన రోదన కన్నీళ్లతోనూ, కన్నీళ్ళు ఉన్నాయంటే రోదన ఉన్నాయంటే ఆయనకి, అది చూడాలి మనం. ఇదిగో ఆయన ఎవరైతే మరణము నుండి, ఆ హఠాత్తు మరణము నుండి, ఆ చావు నుండి ఎవరైతే రక్షిస్తారో, ఏమండి, ఒక ఎమ్మెల్యే రక్షించడు, ఒక పోలీసు రక్షించడు, ఒక నెంబర్ రక్షించడు, ఒక అధికారి ఎవరు రక్షించరు. ఇదిగో హఠాత్తు మరణంగా ఉండే ఈ ప్రాణాన్ని రక్షించి ఒకే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరు? తండ్రి అయిన దేవుడు. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడంట, అది చూడాలి. యాచనలు చేశాడంట, అది చూడాలి. సమర్పించాడంట, అది చూడాలి. జీవితంలో భయభక్తులు కలిగి ఉన్నాడంట, అది చూడాలి. ఆయనలో ఆయన అంగీకరింపబడ్డాడు, అప్పుడు అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు ఆత్మ పడితే రండి అని అప్పగించుకోడు ఆయన. ఎన్ని ఉన్నాయి చూడండి ఆయన దగ్గర. ఇంకా కిందకి చదవండి. ఆయన కుమారుడై ఉండి, ఎవరి కుమారుడు ఈయన?
తండ్రి కుమారుడై యేసు ప్రభువారుండి ఈయనే ఇంతగా బ్రతికి కన్నీళ్ళు, రోదన, యాచన, భయభక్తులు ఇవన్నీ ఉండి ఈయనే ఆయన కుమారుడై ఉండి ఈయనే ఇన్ని చేస్తే, ఇదిగో ఆయన పొందిన శ్రమల వలన ఇదిగో మనం విధేయత నేర్చుకోవాలంటే ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు? ఎవరిని చూడమన్నాడు ఎబ్రీ పత్రికలో? విశ్వాసమందు కర్త అయినటువంటి యేసు వైపుకు చూడాలి. ఈయన వైపు ఏముందంటే కన్నీళ్ళు ఉన్నాయి, ఈయన వైపు ఏమున్నాయంటే రోదన ఉంది, ఈయన వైపు ఏముందంటే ఈయన వైపు యాచనలు ఉన్నాయి, భయభక్తులు ఉన్నాయి, అంగీకరింపబడ్డాడు. ఇదే కాక ఆయన కుమారుడై ఉండి ఇంతగా గడగడలాడుతూ వణుకుపోయి ఆత్మను అప్పగించుకునే సమయానికి ఇన్ని చేస్తే అప్పుడు అడుగుతున్నాడండి సిలువ మీద ఉండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నప్పుడు ఆయన కుమారుడే అంతగా చేస్తే తాను పొందిన శ్రమలను బట్టి మీరు కూడా అదే విధేయతను నేర్చుకోండి. అలా నేర్చుకుంటూ ఇప్పుడు మనం కూడా ఈరోజు భూమి మీద ఉన్న మనిషి కూడా అప్పగించుకుంటాడా అండ్? ఎంత సులువుగా చెప్పాడండి ఆయన, ఎంత సులువు మార్గాన్ని ఇచ్చాడు ఆయన. అలాగే మీరు కూడా అప్పగించుకుంటారు. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమలను బట్టి మీరు విధేయత నేర్చుకోండి. విధేయత నేర్చుకుంటే అప్పుడు మీరు అప్పగించుకుంటారన్నాడు. అప్పటి వరకు అప్పగించుకునే ఛాన్స్ మనకి ఉండదు. ఈ ఆత్మను నరకానికైనా లేక తండ్రికైనా అప్పగించుకోవాల్సిన బాధ్యత ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? అది ఈ మాటలు గుర్తెట్టుకుని రేపు పొద్దున్న మరలా వచ్చే మంగళవారం అడుగుతాను. దేవుడి మాటల ద్వారా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ మహోన్నతుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు విలువైన సంగతులు తండ్రి చక్కటి మాటలు మాకు అందించి వినిపించారు. అయా నీ ప్రియ కుమారుడు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆత్మ తండ్రి మీరు దయచేసిన దేవుని వద్దకే వెళ్ళిపోవాలన్న వాక్య ప్రకారము తండ్రి మీ చేతుకు తండ్రి మీ ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నీ కుమారుడు అప్పగించుకుని ఉన్నారు తండ్రి. ఆ అప్పగించుకున్న తరుణములో తండ్రి దాని వెనక ఉన్నటువంటి శ్రమలు ఎన్నున్నాయో తండ్రి మాకు నీ లేఖనాల్లో నేర్పించారు తండ్రి. నాయన ప్రతిదీ కూలంకుశంగా అన్ని వివరించి చెప్పారు తండ్రి. మాకును మీ ఆత్మను దయచేశారు. చనిపోయిన వెంటనే మీకు అప్పగించుకోవలసిన ధైర్యము, గుండె ధైర్యము తండ్రిని ఎదుటి యథార్థతను, పరిశుద్ధతను, ఆత్మను అప్పగించుకునే నాయన చక్కటి విధేయతను, శ్రమలను మాకు నేర్పించండి నాయన. అటు రీతిగా మేము అప్పగించుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుచు వింటున్న నీ పిల్లల హృదయాల్లో నూరంతులుగా ఫలింప చేయండి తండ్రి. మైకి శబ్దం ద్వారా వినుచున్న కుటుంబాలు వారు ఆత్మను అప్పగించుకొని ఉన్నతమైనటువంటి నీ జీవితం నాయన కలిగించండి తండ్రి. నీ ఉన్నతమైన ఆలోచనలు నాయన మా గ్రామాన్ని దీవించండి, బలపరచండి. కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని దీవించండి, బిడ్డను దీవించండి తండ్రి. మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో తండ్రి బిడ్డకు నాయన చక్కటి నూతన మరొక సంవత్సరాన్ని దయచేయండి తండ్రి. తండ్రి వారిని వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగో నాయన కేక్ కటింగ్ జరిగిస్తూ ఉంటుండగా నీకు మహిమకరంగా జరిగించమని తిరిగి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముందుకు సెలవు తీసుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని సమస్తానికి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమెన్.